సంఘం అంటే క్రీస్తు శరీరం అనే సంఘం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారం మనం నడవలసిన అక్కర ఎంతైనా ఉందనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం. కనుక ఆ దిశగా నీవు సేవకుడు అయినా సేవకుడు కాకపోయినా మన ప్రవర్తన ఈ రోజున ఎలా ఉంది? పిల్లలకి వేషాలు వేసి ఆ ముచ్చట్లు మనం చూస్తున్నామా? పరుల పాపంలో పాలు పొందిన వాడు అవుతావు. అక్రమాలు జరుగుతున్న చోట నిలిచి అక్కడి నుంచి విముఖుడవై పారిపోకుండా ఉన్నావా? వాళ్ళ పాపాలలో నీకు దగ్గర సంబంధం ఉంటుంది. ఆ పాపాలు నిన్ను చుట్టుకుంటాయనే సంగతి వాస్తవం. కనుక యవనస్తులైన వారికి ప్రత్యేకంగా, విశ్వాసులైన వారికి మరీ ప్రత్యేకంగా వారు నిల్చోవలసిన చోటు ఎక్కడ, కూర్చోవలసిన చోటు ఎక్కడ, సాంగత్యం చేయవలసింది ఎక్కడ, ధ్యానించవలసింది